నమస్తే అండి అందరికీ. ఎలా ఉన్నారు? ఈ ఎండలకి చల్లగా కూలింగ్ వాటర్ తాగాలనిపిస్తుంది కదా. అయితే ఫ్రిడ్జ్లో బాటిల్స్ పెట్టుకొని తాగడం చాలామంది చేస్తారు. మన సామాజిక బాధ్యతగా మనం కుండలు కొందామండి. కూజాలు కుండలు మనం చిన్నప్పుడు కొన్నవే, ఉపయోగించినవే మళ్ళీ కొందామండి. కూరగాయలు దాచుకోవడానికైనా తాజాదనంగా ఉండడంతో పాటు ఫ్రిడ్జ్లో పెడితే పోయే పోషకాలు కుండలో పెడితే పోవండి. కూరగాయలు పెట్టుకోవచ్చు, మంచినీళ్ళు పట్టుకోవచ్చు, వంటకు ఉపయోగపడతాయి. కాకపోతే కొద్దిగా జాగ్రత్తగా వాటిని గిన్నెలు తోముకునేటప్పుడు హ్యాండిల్ చేయవలసి ఉంటుంది. అదొక్కటిది డిసడ్వాంటేజ్ తప్ప ఇంకేమీ లేవండి. అన్ని బెనిఫిట్సే వీటితో. కాబట్టి దయచేసి సమ్మర్లో అందరూ కూడా మజ్జిగ వేసుకోవడానికి, పాలు కాచుకోవడానికి, తర్వాత దాన్ని తోడుపెట్టి మనం చద్దన్నం, పెరుగన్నం తయారు చేసుకుంటాం, లేదంటే వంట చేసుకుంటాం. కొంచెం ఓపికగా చేసుకోవడానికి వీలుగా కొన్నన్నా కుండలు కొందామండి. ఆ వృత్తి అంతరించిపోతుంది. మనందరము దాన్ని తక్షణం సామాజిక బాధ్యతగా తీసుకోకపోతే కొద్ది రోజులకు ఆ కళాకారులు కూడా ఉండరండి. మన వంట ఎంత రుచిగా ఉంటుందో చూడండి. కుండల్లో వండినప్పుడు, అంటే మట్టి పాత్రలో వండినప్పుడు ఆ రుచి చాలా బాగుంటుంది కదా. చాలాసేపు వేడిగా కూడా ఉంటుంది. మీరు ఈసారి ఏదైనా చేపల కూర లేకపోతే ఎన్వి కానీ ఏదైనా వండినప్పుడు చూడండి, మనం పొయ్యి మీద నుండి దించేసిన తర్వాత కూడా ఓ పావు గంట 20 నిమిషాలు దానిలోంచి పొగలు వస్తూనే ఉంటాయండి. పొగలంటే బుడగలు వస్తూ ఉంటాయి, అంత వేడిగా ఉంటుంది. ఒకవేళ వాటికి ఏదన్నా క్రాక్ ఇచ్చిందనుకోండి, కొంచెం ఏదన్నా ఇబ్బందిగా అయిందనుకోండి, అది మనం ఏదో ఒక సరుకులు దాచుకోవచ్చు. దానిలో వంట సరుకులు దాచుకోవచ్చు, ఉప్పు పోసుకొని పెట్టుకోవచ్చు, ఇంకేదన్నా సరుకులు కూడా దాచుకోవచ్చు. అలాగే ఎండలో పెట్టేటప్పుడు కూడా ప్లాస్టిక్లో పెట్టడం కన్నా, ప్లాస్టిక్ వస్తువుల్లో పెట్టి ఎండలో పెట్టడం కన్నా కెమికల్స్ రిలీజ్ అవుతాయి, మన అందరికీ తెలుసు. ఈ మట్టి పాత్రలో ఏదైనా ఉపయోగించని మట్టి పాత్రలు ఉంటాయి, అప్పుడు కూడా అవి ఒకవేళ క్రాక్ ఇచ్చినా సరే, పగుళ్ళు వచ్చినా సరే ఏమాత్రం కూడా అవి వేస్ట్ అవ్వండి. ఏదో ఒకటి వేసుకోవచ్చు, వంటకు సంబంధించినవి ఏదో ఒకటి వేసుకోవచ్చు. ఎండలో పెట్టేవైతే ఇంక సీజను పచ్చళ్ళ సీజన్ కదండి. మనం టమాటా, మామిడికాయ, ఇంకే పచ్చళ్ళు పెట్టినా, చింతకాయ, ఆ పులుపుకి మనం ప్లాస్టిక్ దానిలో పెట్టినా, అల్యూమినియం దానిలో పెట్టినా అవి రియాక్ట్ అవుతాయండి. కుండలో అయితే ఆ బాధ ఉండదు. ఒకవేళ ఇంకా కాదు అనుకుంటే వాటిల్లో కాస్త మట్టి పోసి మనం మన గార్డెన్లో పెట్టుకోవచ్చు అందంగా. ఇంకా మనకు ఓపిక ఉంటే వాటిని చక్కగా పెయింట్ వేసి అందంగా కూడా తీర్చిదిద్దుకొని వాటిల్లో ప్లాస్టిక్ ఇవి దొరుకుతాయి కదండి, పువ్వులు, ప్లాస్టిక్ ఫ్లవర్ వేజెస్ లాగా తయారు చేసుకోవచ్చు. కొంచెం పెయింట్ వేసుకొని ఓపిక ఉంటే. అంత టైం లేదనుకుంటే ఈజీగా మట్టి పోసి దానిలో ఏదో కాస్త 4 విత్తనాలు చల్లితే అవి పనిచేస్తాయండి. ఒక్క జాగ్రత్తగా హ్యాండిల్ చెయ్యాలి అనే ఒక్క డిసడ్వాంటేజ్ తప్పక మిగతా అన్నీ దీనిలో పాజిటివ్సేనండి, అన్నీ మెరిట్సే ఉన్నాయి. దయచేసి అందరూ కూడా ఈ సమ్మర్లో మీరు ఇటు ప్రొవిజన్ దాచుకోవడానికో, దేనొక దానికి వాటర్ కోసమో, చల్లగా నీరు తాగడానికో ఏదో ఒకటి చేయడానికి వీటిని కొనాలండి. ఆ కళాకారులందరూ చాలా బాధలు పడుతున్నారు. దయచేసి మనందరం సామాజిక బాధ్యతగా తీసుకొని ఈ కుండలు కొని వారికి సహాయం చేద్దామండి. వాళ్ళకి తెలిసిందల్లా పొద్దున్న లేచి ఆ మట్టి తొక్కి కుండలు తయారు చేసి ఎవరు వస్తారా అని ఎదురు చూస్తారు తప్ప వాళ్ళకి మార్కెటింగ్ స్కిల్స్ తెలియదు. ఎక్కడికి బయటకు వచ్చి మనల్ని ఏదో మ్యానిపులేట్ చేస్తూ, చాలా వ్యాపారాలు కొంత మ్యానిపులేట్ కూడా చేస్తారు. వాళ్ళకి అవి ఏవి చేతరావండి. ఆ పని చేయడం, ఆ కుండలు ఇంటి ముందు పెట్టుకొని ఎవరు వస్తారా అని ఎదురు చూడడం. అందులోనూ వాళ్ళల్లో కూడా యంగర్ జనరేషన్ అంతా వేరే వృత్తులకు వెళ్ళిపోయారండి. కేవలం వృద్ధులు
ఇంకా ఆ కళనే, అది నిజంగా కళ అనాలి, అది వృత్తి అనకూడదండి. అది ఎంత గొప్ప కళ చూడండి. కాబట్టి మనందరం సామాజిక బాధ్యతగా తీసుకొని దీన్ని కాపాడుకుందామండి. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే. మీకు కనుక మన ఛానల్ వీడియోస్ నచ్చినట్లయితే అవసరం ఉన్నవారికి షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మరింత మందికి రికమెండ్ అవుతుందండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే నోటిఫికేషన్ని మీరు ఆన్ చేసుకుంటే మన వీడియోస్ అన్నీ మీ దాకా వస్తాయండి. ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అండ్ ఆయుర్వేదిక్ డైట్ రిలేటెడ్ వీడియోస్ పెడతానండి ముందు కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః.